హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజన్స్ గ్యాంగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మనతో ఎఫ్ఎస్ క్రైనాక్స్ అయితే ఉన్నాడు. లాస్ట్ వీడియోలో చెప్పే ఎఫ్ఎస్ క్రైనాక్స్ ప్రతి వీడియోలో ఉంటాడని నెక్స్ట్ నుంచి. అలా ఎఫ్ఎస్ క్రైనాక్స్ చాలా బాగా ఆడతాడు. ఇంకా లేట్ చేయకుండా మన కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. అదే సిఎస్ ర్యాంక్డ్ గ్రాండ్ మాస్టర్ పుష్. చలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ మైక్ ఆపే. ఓకే, నేనైతే వచ్చేసాను. రిక్వెస్ట్ కరైనా చలో చూద్దాం. ఎస్, మేము ఇద్దరం యాక్చువల్గా అయితే క్యాంపర్స్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ క్యాంపర్స్ టైపే. అక్కడ ఇంట్లో ఉన్నారు, అక్కడి నుంచి కొట్టచ్చు. వాళ్ళు సేఫ్ ప్లే ఆడుతున్నాం. వీళ్ళందరూ మోకోలు అవన్నీ పెట్టుకొచ్చు. అయినా కానీ వాళ్ళు పైకి వచ్చినా ఇక్కడ మేము ముగ్గురం ఉన్నామని నాకు తెలుసు. అసలు రిస్కే చేయరు. ఇప్పుడు నలుగురు. ఎందుకు వెళ్తాం అవసరం ఆగింది. ఓకే హెల్త్ వస్తూనే ఉంది. మన దగ్గర బాన్ఫైర్ వేస్తారు. ఓకే, అక్కడ చలో ఇంకొకడే మన సైడ్ వెళ్ళిపోయాడు మనోడు. ఒకడే అనమాట. ఇక రషే మామూలుగా ఉండదు. అక్కడ ఉన్నాడు. పోయింది అంటే పడిపోయాడని. సరే, ఈ రౌండ్ అయితే ఈజీ. మనం 124 డ్యామేజ్ ఇచ్చి నాక్ చేస్తాం. ఆ కిల్ కూడా వచ్చింది. కమెంట్ చేయండి మీ ఫేవరెట్ గన్ ఏంటో. నా గెస్ ప్రకారం మీ అందరి ఫేవరెట్ గన్ యూఎంపీనే. చూద్దాం ఎంతమందికి ఫేవరెట్. నేనైతే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. కేసు మీరు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే మనం లైవ్ వీడియో స్టార్ట్ చేస్తాం. ఇంకా లైవ్ వీడియో స్టార్ట్ చేసాము. 50 అయితే స్టార్ట్ చేసాను. 50 కదా పడుతుంది. మీకు ఎక్కువ 14 డ్యామేజ్ పడింది కేసు ఒకటికి. వెళ్ళి అలా I placed a super bomb fire. పడుతూ బాగుంటుంది. ఇలా వెళ్ళి ఇలా దక్కాలి. అది ఇక్కడ ఎక్కడ ఉండాలి. అక్కడ ఒకడు ఉన్నాడు. అటుగా ఇటు పక్క ఉన్నాం మనం. ఇప్పుడు మన దగ్గర కూడా ఉంది. ఓకే, అటుగా మమ్మల్ని వేయాలి. పడుతుంది అది ఇద్దరికి. ఓపి ఇద్దరికి పడింది. నాకు ఓపి టీం అంతా కలిసి కొట్టేశారు. మొత్తం టీం అంతా కొట్టింది కదా ఈసారి. ఒకటి అటు నుంచి ఒకటి ఇటు నుంచి పర్ఫెక్ట్ టైమింగ్కి వెళ్ళాం. అందరం సపోర్ట్ ఇచ్చారు వెనకాల నుంచి. కానీ ఒకసారి యూఎంపీ వస్తే ఇంకా మళ్ళీ చేంజ్ చేసేది ఉండదు అనమాట. యూఎంపీ అంటే యూఎంపీనే. డబుల్ యూఎంపీ అసలు వాడిని నేను. ఒకవేళ వాడితే వుడ్ పెకర్ కానీ లేదంటే షార్ట్ గన్ ఉంటే M1AA కానీ వాడతా. ఈసారి వుడ్ పెకర్ లేదు కాబట్టి, షార్ట్ గన్ లేదు కాబట్టి వుడ్ పెకర్ వాడతా. నెక్స్ట్ రౌండ్ తీసుకుందాం. అవును, మోస్ట్లీ మ్యాక్స్ 7తో ర్యాంక్ పుష్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మన వాళ్ళకి లొకేషన్ తెలిసిపోతుంది. అప్పుడు మనకెందుకు తెలియదు. కోడా కాదు, మోకమ్మ. కోడా అంటే ఇది కూడా అంటే చాలా మనం మామూలుగా కాదు. అక్కడ నాకు కూడా ఓకే వీళ్ళు కొట్టేస్తారు. ఏదో ఓపి మనం ఒకడికి ఇల్లు అయితే వచ్చింది. దాక్కో అటు సైడ్ ఉన్నాడు. వాలేసాను చూడు. నేనైతే రష్ చేసుకుంటా. ఎంబీఫై ఉంది, తీసుకో. డ్రాప్ ఎంబీఫై ఉంది, తీసుకో. ఎంబీఫై ఉంది లోపల.
ఒర్రే ఇచ్చాడు. నాకోడు ఒర్రే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఎవరు కొట్టారో కానీ ట్రిపుల్ డౌన్. ఈ మన ట్రైనాక్స్ చెప్పాను కదా ఓపీ ఆడతాడని కొట్టేసే ట్రిపుల్ టేక్ డౌన్. చాలా గైస్ ట్రిపుల్ టేక్ డౌన్ మామూలుగా కాదు. చెప్పినట్టే మనకి గ్లూ వాల్స్ ఎక్కువ రాలేదు. ట్రైనాక్స్ నాకు గ్లూ వాల్స్ కావాలి, ఇస్తావా? గ్లూ వాల్స్ లేవు గ్లూ వాల్స్ రెండే ఉన్నాయి నాకు కావాలి. వేసి చూసారు మన లెక్కలు ఎంత బాగుంటాయో. ఒకటి ఇస్తే ఒకటి తీసుకోవాలన్నమాట, అప్పుడు మనకే ప్రాఫిట్ మామూలుగా ఉండదు. ప్రాఫిట్ ఏంటంటే అంటే ఫస్ట్ తను అడిగేసి ఇంక మళ్ళీ ఇవ్వకూడదు. తెలిసిపోయింది లొకేషన్. ఓకే ఓకే వాల్ తీసే ఓకే వాల్ అయితే పాలు కొట్టేసాం. రీలోడ్ చెప్తాం. మనం ఇక్కడి నుంచి కలలేదు. మన టీం వాళ్ళు ఆల్రెడీ అక్కడ నాకు క్రైనాక్స్ నేను ఉన్నాం కాబట్టి దిగిలేదు. ఒకటి కిందకి దిగాడు. ఒకటి కిందకి వచ్చేసాడు. ఎప్పటికైనా రావాలి. అక్కడ ఒకడు వాల్ వేసాడు. ఓపీ అలా అక్కడ నాకు ఇద్దరు ముగ్గురు నలుగురు రా 1v4 ఇక ఇప్పుడు ఎందుకు కూర్చుంటావు నువ్వు పైకి ఎందుకు రావు? 1v4 సిచ్యువేషన్ చాలా ఇప్పుడు మామూలుగా కాదు. ఇప్పుడే వేయాలి కూడా. నువ్వు కోద ఎందుకు పెట్టుకున్నావురా నాయన? అరే హెడ్ షాట్ కొట్టేశాడు. చూద్దాం ఎలా కొట్టాడు. అందుకే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను కానీ ఆడు ఎలా కొట్టాడో తెలియదు. కొట్టేశాడు అంతే. చాలా చూద్దాం. బాగానే కొట్టాడు. అంత క్యాంప్ అవసరం లేదు. ఓకే మిస్టేక్స్ చేస్తారు మళ్ళీ అంటే మిస్టేక్స్ ఇవ్వలేదు. మరి అందుకే కదా నేను ఫస్ట్ నాకైపోయాడు. మళ్ళీ నన్ను అంటున్నాడు ఇప్పుడు పైన ఉండాలని. నేను చేసా. రివైవ్ అయిపోతున్నారు వాళ్ళు. టీం వర్క్ బాగుంది వాళ్ళది. అందరు కలిసి అందరు దగ్గర ఉంటారు. నువ్వు ఒక చోట మేము ఒక చోట నువ్వు ఒక వెళ్ళిపోతున్నావు. ముగ్గురు ఉన్నారు కదా చూసుకోండి. ఇలాగ మన అరే అమ్మా అప్పా వాటి ఎందుకు వెళ్తావురా? వాళ్ళుగా ఇక్కడ ఉంటే అయిపోద్దారా మ్యాచ్ ఎప్పుడు? గన్ అయితే నాకు వచ్చింది గైస్. కేసు మనవాడు ఇక్కడే ఉన్నాడు చూసాను నేను. ఇక్కడికి వచ్చి బ్రో నువ్వు వెళ్ళు. అక్కడే ఉన్నాడు అప్పుడు. వస్తే మాత్రం ముట్టేయచ్చు. వాల్ ఏమంటే కరెక్ట్గా ఎక్కడైతే లేనో అక్కడ వేసాడు. పర్లేదు చూద్దాం, ఏం కాదు. ఇప్పటికైనా కొట్టేయచ్చు చూద్దాం. ఒరే ఓపీ వేసి మన టీం వర్క్ అయితే చాలా బాగుంది మన వాళ్ళది. ముందు రష్ వేసి నెక్స్ట్ మనం క్యారెక్టర్ చేంజ్ చేద్దాం. ఆస్కార్కి పెట్టుకుందాం. హలో బూయ్ అయితే కొట్టేసాం. లెట్స్ గో. ఓకే 56 స్టార్స్. చలో క్రైనాక్స్ నాకు ఆస్కార్కి పెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ చెప్పు. ఆస్కార్ వాడతావు అప్పుడు నువ్వు?
ఆస్కార్ చెప్పలేను కానీ నెరోకి చెప్తా. నెరోకి చెప్పగలను, ఆరెంజ్ చెప్పగలను, సబ్స్ట్రాక్ చెప్తా. నువ్వు ఒక నాక్ చేస్తే 40 HP వస్తుంది కదా, అదే క్యారెక్టర్. జోటా 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 జోటా. ఓకే చెప్తా. ఓకే జోటా పెట్టుకో, అది ఆస్కార్ పెట్టుకో. పెట్టుకున్నా. నాకు తెలుసు జోటా అదే హయాటో ఇంకా జోటా అయితే తెలుసు. థర్డ్ది ఎవరు పెట్టుకోవాలో తెలీదు. హయోటా తీసే, హయోటా అవసరం లేదు చేస్తాం మనకైతే. హయాటా కావాలంట. నేను మొన్న వీడియోస్ చూసినప్పుడు ఒకటి చెప్పాడు చాలా యూస్ఫుల్ అని. బీఆర్లో పెట్టుకోవచ్చు. బీఆర్లో కంపల్సరీ హయోటా కావాలి. మన హీలింగ్ క్యారెక్టర్స్ పెట్టుకున్నావు. రెండు తీసేసి అన్నీ హీలింగ్ క్యారెక్టర్స్ పెట్టుకున్నా. అన్ని మొత్తం హీలింగ్ కాదురా, మొత్తం అన్ని హీలింగ్ పెట్టుకుంటే ఏం ఆడుతావు? అటాక్ ఒక్కటే ఉందని కదా అటాక్ స్కిల్. అటాక్ స్కిల్ లేదా కానీ వెస్టర్న్ తీసేసేది నా దగ్గర ఒకటి సపోర్ట్, ఒకటేమో రీఛార్జ్ స్కిల్, ఒకటి అటాక్ స్కిల్, ఒకటేమో డ్యామేజ్. చాలా మంది క్రైనాక్స్ అయితే మంచి క్యారెక్టర్స్ పెట్టుకున్నాడు. నేను పెద్దగా క్యారెక్టర్స్ బట్టి ఏం చూడను. నేను క్యారెక్టర్స్ పెద్దగా యాక్చువల్గా అయితే పెట్టుకోను. ఇప్పుడు పెట్టుకున్నాను. ఆస్కార్ పెట్టాడు. ఆస్కార్ కరెక్ట్ యూజ్ చేయడం రావాలి. ఓన్లీ గుల్వాల్ చేస్తే పాలు కొట్టాలి. కొట్టేస్తా గుల్వాల్ చేస్తే పాలు కొట్టేసి ఆస్కార్ చాలు బాగా కొట్టి చేస్తాను. నేను చేస్తాను స్పెషల్. ఆవిడ దగ్గర కూడా ఉంది, వేస్తాడు కూడా. నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలుసు వాడికి. ఒర్రే చలో మనం ఉన్నాం. ఫస్ట్ రౌండ్ ఓడిపోయాం. చూద్దాం నెక్స్ట్ కొట్టచ్చు. మన టీమ్మేట్స్ అయితే నేను క్రైనాక్స్ కాకుండా వేరే వాళ్ళు ఇద్దరు రష్ చేసేసి పోయేసి వచ్చారు. బాగా డిసడ్వాంటేజ్ అయిపోయింది. మినీ యూజ్ ఇద్దరం. నేను మొన్న ఆడుతున్నా సరదాగా అప్పుడు చూసా. నేను మినీ యూజీతో ఒక MP40 ఉన్నోడిని కొట్టేశాను. అంత లెజెండరీ గన్ అనమాట మినీ యూజీ. బ్రో నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను సప్లై పాయింట్కి. ఇక్కడ రా కూడా వేసాడు. వెయిట్ చేయి, రిస్క్ వద్దు. నాకు కనిపించారు ముందే. అరే వెనకాల చూడు, వెనకాల. అరే ఎక్కడెక్కడ నుంచి కొట్టారు. నేను చెప్తున్నా, నేను కోఆర్డినేట్ వినట్లేదురా. నువ్వు వెనకాల అని చెప్తున్నాను. చూసుకోలేదు కరెక్ట్. చెప్తున్నా కదరా వెనకాల. వినలే ఏంటి గైస్, నా ముందు ఒకడు ఉన్నాడు, నాక్ చేసా. ఫుల్ గిల్ చేద్దాం అన్నా, నువ్వు వెనకాల అన్నావు. షార్ట్ గన్ అలాగ అప్పుడే షార్ట్ గన్ ఎప్పటి నుంచి వచ్చింది? అప్పుడే షార్ట్ గన్ వచ్చింది వాళ్ళకి. ఎందుకు రాకూడదు? వాళ్ళ టీంలో ముగ్గురు కిల్ చేశారు. రాకుండా సరే మనం మినీ యూజీ ఛాలెంజ్ చేస్తున్నాం. మినీ యూజీ ఛాలెంజ్ కొడితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి డైరెక్ట్. మినీ యూజీ ఛాలెంజ్ మామూలుగా ఉండదు. కొట్టకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేంటది అంతే మరి. బుయ్యా కడాలి కానీ ఛాలెంజ్ చేస్తావా ఏంటి? మీరు జస్ట్ జోక్ చేస్తున్నాడు అంతే, సీరియస్ ఏం కాదు. ముఖ్యంగా జస్ట్ జోక్. ఏప్రిల్ ఫుల్ గైస్. మేలో ఏప్రిల్ ఫుల్ ఓపి మామూలుగా ఉండు మనతో. ఉర్రే ఆల్రెడీ నాకు మన టీం నేనే కిందకి వస్తా. మనోడు వచ్చాడు. కూర్చో. రే కూర్చో. ఓపి కింద ఇద్దరు గాయ్స్, ఇద్దరు. Help me!
గైస్ మీరు కమెంట్ చేయండి, స్మార్ట్ గ్లూ వాల్ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉంటుందో కమెంట్ చేయండి. నాకు తెలీదు, చాలా రోజుల నుంచి ఎతుకుతున్నా, కనిపించట్లేదు. అర్రే ఫుల్ కిల్ అయినా చేసుకోవాల్సింది మనోడు, ఫుల్ కిల్ చేసుకోలే, దానివల్ల పోయింది. చలో ఈ రౌండ్ అయితే కొట్టాలి. మనం ఊసి ఛాలెంజ్ చేద్దాం వద్దా అనుకుంటున్నా. అయ్యేద్దాం మళ్ళీ, ఏం కాదు. వద్దు 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 వద్దు, అందరు మంచి మంచి రెస్ట్లు ఉంటాయి, తగలదా డ్యామేజ్ బాగా పడదు వాళ్ళకి. అందుకే ఎవడో ఒకరిని ఫాలో చేస్తా. అందరికన్నా మంచిగా ఎవరు ఉంది? నీ దగ్గర ఉంది. MP40కి ఒక కొడుకు లాంటి గన్న మినియూది. రే 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 షార్ట్ గన్లు వెయిట్ చేశాను. అర్రే కొట్టేస్తున్నారు అందరూ ఒకేసారి వచ్చేసారు గైస్. అబ్బా యార్ గైస్ మనది మిస్ అయిపోయింది. చూద్దాం గైస్, ఈసారి మనం నార్మల్ గన్స్ తీసుకుందాం, ఫినిష్ చేసేద్దాం, ఇక లేట్ చేయకూడదు. గైస్ మన ర్యాంక్ అయితే తగ్గుతూ వచ్చింది కొన్ని రోజుల నుంచి. ఆడలేదు నేను చాలా రోజులు. నేనైతే 140కి నాకు స్ట్రీమ్ అయితే ఏం చేస్తా. ఇప్పుడు నీదంతా 137. గైస్ ఇంకా 3 స్టార్స్ చాలా మామూలుగా ఉండదు అనమాట మనతోని. ఇక్కడ రా సైట్ తీసుకుందాం. సైట్ నాకు కావాలి. సైట్ నాకు ఎవరు కొడతా, ముగ్గురు లేపేస్తా ఒకసారి. అరే ఇక్కడ ఒకడు ఓకే నాకు ఒకడే ఉన్నాడా ఇంకా తీసుకున్నాకి సైట్ వెనకాలరా. మనోడు కొట్టాలి. I placed a super bomb. ఇటు సైడ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు, నాకేసాడు. Double kill. రే క్యారెక్టర్ వేసాడు. రా ఇక్కడ రా. ఇక్కడ ఉన్నాడు ఇగో ఇక్కడ ఉన్నాడు. ఆడే వస్తాడు. మనోడు బయటికి వెళ్ళిపోయాడు, జోన్ బయటికి. బా సైట్ పట్టుకుని కొడుతున్నావు, లాంగ్ రేంజ్కి వెళ్ళిపోయి. చాలా ముగ్గురే కొట్టేస్తావు. 1v3 మిస్ అయిపోయింది. 1v3 సిచ్యువేషన్ కష్టం, కానీ టీమ్ సపోర్ట్ ఉంటే కొట్టచ్చు. టీమ్ సపోర్ట్ లేదు కాబట్టి సైట్ నాకు ఇచ్చేయని చెప్పాను. సైట్ ఇద్దాం అనుకునే లోపలనే మనోడు రే క్యారెక్టర్ ఇస్తాడు నాకు. సైట్ ఇవ్వమంటే ఫ్లాష్ చేసేస్తున్నాడు కదా. రే క్యారెక్టర్ అంటే నాకు చాలా భయం. రే క్యారెక్టర్ వస్తే మీకు 20యో లేదంటే ఇంకా ఎక్కువనో మీకు హెల్త్ ఉండదన్నమాట. ఒకవేళ అంతవరకు కొట్టేస్తే చచ్చిపోతారు మీరు. అందుకని నాకు రే క్యారెక్టర్ అంటే చాలా భయం. ఇక్కడ ఒకడు వస్తున్నాడు, ఇక్కడ అరే మళ్ళీ రే వేసాడు మనోడు. వచ్చే ఫుల్ డ్యామేజ్. మాట ఎవరు అనట్లేదు guys. వెనక్కి వచ్చాయంటే వచ్చేయట్లేదు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను నేను జస్ట్. అది ఫుల్ డ్యామేజ్ ఇస్తాడు, ముగ్గురు ఉంటారు. అవునా వాళ్ళు చెప్తారు ఫుల్ డ్యామేజ్ అంటే. ఒకడే ఉంటే ఫుల్ డ్యామేజ్ అంటే అనుకోవచ్చు. ఒక్కడే ఉన్నాడు. ముగ్గురు ఉండే ఫుల్ డ్యామేజ్ అంటే ఓకే. నేనే కొడతాను. I placed a super bomb fire. ఓపీ 1 డౌన్. ఇంకా ముగ్గురే అంటే జస్టే అంతే. చాలా తక్కువ మంది అనమాట ముగ్గురు అంటే. ఓపీ మామూలుగా ఉండదు మన క్రైనాక్స్తోని. అదేంటది అలా ఎలా వచ్చాడు? ఓపీ గైస్ ఇది కొడితే ఓపీ. అర్రే గైస్ ఏజ్ మిస్ అయిపోయింది. మామూలుగా కాదు, క్రైనాక్స్ దింపేశాడు ఒక్కొక్కడికి, లాస్ట్లో మిస్. క్రైనాక్స్ ఇప్పుడు జరిగిన దానికి నీకేమనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉందంట. ఇందాక క్రైనాక్స్ చేసిన దానికోసమైనా మనం గెలవాలి. అరే
సేపే చేసాడు అనవసరంగానే మళ్ళీ ఓరన్ కంప్లీట్ చేయాల్సింది, ఫుల్ కంప్లీట్ చేయాల్సింది. అనవసరంగా మధ్యలో ఒకేసాను ఎవరైనా. చూద్దాం. ఒకటే పోయింది, ఇంకా రెండే పోయాయి, ఇంకొక రౌండ్ ఉంది, చూద్దాం. ఈ రౌండ్ పోతే నెక్స్ట్ రౌండ్ ఇక ఫుల్ టైట్. అవును, ఇవన్నీ పోకూడదు, అస్సలు అంటే అస్సలు పోకూడదు. వీడియో అసలు పోతే ఒర్రే రా 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 రా. ఇక్కడ ముగ్గురు ఇక్కడే ఉన్నాను, వస్తే ముగ్గురిని సేవ్ చేయొచ్చు. ఒకటి నేను హెడ్డర్ కూడా లేపా. రా 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 రా. ఇక రాకుండా అక్కడక్కడ పోవడానికి చూస్తున్నాడు. పోయాను నేను. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఎనిమి కూడా ఉన్నాడు, ఇక్కడ చూసుకో. రాకు, నేను వెనకాల నుంచి. ఇప్పుడు చెప్పకూడదు రే, నువ్వు వస్తున్నప్పుడు చెప్పాలి. వచ్చాక వెనకాల చెప్పి ఎలా పడతాను. ఎస్, హలో పోయింది. అరే ఈ మ్యాచ్ పోతే ఆడరా నాకు మామూలుగా కాదు, దింపేస్తున్నారు ఇద్దరిని. ఇంక ఈ లెవెల్ మాస్టర్ లెవెల్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇంకా టైం పడుతుంది, ఇంకా మనం చూద్దాం. మామూలుగా కాదు, ఇప్పుడు మనం పైన వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం నాకు కూడా తెలియదు. లక్ అంటారు దాన్ని. 140 కిలోమీటర్ అస్సలు వదలను. 140. ఒర్రే వద్దు 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 వదులుతా ఎవరినైనా. వెయిట్ చేయి. రే చూసుకో 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 చూసుకో. నేడేస్తారు, నేడేసేస్తున్నారు. మళ్ళీ పోయింది. ఇంకో 2 బుయ్యాలు కొట్టేద్దాం అయిపోద్ది. క్రైనాక్స్కి పోలే, నాకు పోయింది. చలో ఇప్పుడు 138 ఎలా వెళ్ళావు? 137 నుంచి ఓడిపోయినా కానీ అది కూడా 4-0. నాకేం తెలుసు. ఎక్కువ గెలుస్తుంటే అలా అప్పుడప్పుడు అవుద్ది, మీకు స్టార్ పెరుగుద్ది. ప్రొటెక్షన్ పాయింట్స్ వల్ల కొంచెం ఫుల్ అయిపోయి వెళ్తా. అది మంచిదే. ఎస్, డైలీ టాస్ ప్లే బిఆర్ మ్యాచ్ అంట, 10 వస్తే అంట. ఎస్, నెక్స్ట్ వీడియో బిఆర్ ఆడతాం, మామూలుగా ఉంటుంది అది. అది డ్యూ వర్సెస్ స్క్వాడ్ చేయాలా, డ్యూ వర్సెస్ డ్యూనే చేయాలా, మీరు కమెంట్ చేయండి. మనం వీగన్స్ తీసాం డబల్. సరే మనం కూడా చూద్దాం. 140 కిలోమీటర్స్ ఇంకా 2 స్టార్స్ ఇవే ఫుల్ రష్ ఆడదాం. ఫుల్ రష్ నాకడు ఒక నాక్ అంతే. అక్కడ చూసుకో. అరే ఏమన్నా కిల్చోర్లా. అరే డ్యామేజ్ అంతా పడింది ఆడికి. అరే అలా ఇంకా అరే చూసుకోలే, నేను ఆడు అవుట్ ఏమో అనుకున్నాను. సరే మ్యాట్ 10 తీసాము మనం, చూద్దాం. మనం ఎవరో యూస్ అదే ఎవడో మినీ యూజ్ తీసారు, మనం కూడా మినీ యూజ్ తీసేద్దాం. అయితే నేనైతే అస్సలు ఆపేది లేదు. 140 కిలోమీటర్ స్ట్రీమ్ నేను చేస్తాను, ఎన్నోడికైనా పర్వాలేదు. 140 కిలోమీటర్ స్ట్రీమ్ నేను చేస్తాను. మినీ యూజ్ ఎందుకు తీసామని మీకు ఎంతమందికి డౌట్ వచ్చిందో చెప్పండి, నేను చెప్తా ఎందుకో. బికాజ్ వై నాట్. చలో గైస్, మనం పైకి వచ్చినాం. రండ్రా. అరే కొట్టేశాడు. రా 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 రా, నేను చేయబోతా. ఇక్కడే ఉన్నారు ముగ్గురు, ఇక్కడే ఉన్నారు. అస్సలు రాకు. ఎందుకు వస్తారా? పారిపో లేదంటే పోతావు. సేవ్ యువర్ లైఫ్ టు విన్. అటు సైడ్ నుంచి వెళ్ళిపో, అటు సైడ్ నుంచి యూటర్న్ తిప్పి వెళ్ళిపో.
ఇప్పుడు వాళ్ళకి నేను లొకేషన్ తెలిసిపోద్ది. I placed a super bonfire. మనోడు గివ్ అప్ అయిన ఒక్కటి కదా జోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఓపీ. సరే వాడిని రివైవ్, అరే ఇద్దరికి రివైవ్ ఇచ్చేసుకుంటున్నా. వాడిని కొట్టే వేరే వాడిని ఎందుకు వదిలేసావు? చూసుకో పోతా ఒప్పా. ఒకడు అటు ఒకడు ఇటు. మా M590 గైస్ వేసి M590 ఒక్కొక్క వైపు నుంచి వచ్చి కొడుతున్నారు. మీకు తెలుసు దారుణంగా ఉంటుంది M590. హలో వాయిస్ కొంచెం లో అయింది సౌండ్. కొంచెం నేనే ఫుల్ చేస్తా. ఇప్పుడు వినిపిస్తుంది. చలో అయితే ఇంకా రక్ష పట్టు అట్లా వదులునా వన్పాడికి వెళ్ళాక మరీ ఎక్కువ వన్పాడికి వెళ్తే సేఫ్ సైడ్కి వెళ్తా. వన్పాడికి వెళ్తే మన వల్ల వచ్చింది. ఓకే MP40 లోపలే ఉన్నారన్నమాట. నేను ఒక నాక్ చేశా. తొందరగా రివైవ్ ఇచ్చి హీల్ అయిపోవచ్చు. అరే అరే ఇంకా ఇక్కడ హీల్ ఇచ్చుకుంటున్నాడు. వన్ షాట్ కొట్టి ఒకడు హీల్ కూడా ఇచ్చేసాడు. ఇంకొకడు అరే కొట్టేశాడు రా. టీం వర్క్ మామూలుగా లేదు. ఒక్కడిని కొడితే ఇంకో ఇద్దరు వచ్చి కొట్టేస్తున్నారు. అరే ఆ టీంలో అయితే ఇద్దరికి ఉన్నాయి సూపర్ పాయింట్ ప్లేయర్లు. మన టీంలో ఒక్కడిని ఏం చేస్తావు సూపర్ పాయింట్ ప్లేయర్? నువ్వు పెట్టుకోవచ్చు సూపర్ పాయింట్ ప్లేయర్. పెట్టుకుంటా నెక్స్ట్. నువ్వు పెట్టావు ఏదో హెల్పింగ్ బాట్ అని. అది కూడా అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. ఒక్కడు కూడా హెల్ప్ అవ్వడం. ఇద్దరం పెట్టుకుని సూపర్ పాయింట్ ప్లేయర్ బాగుంటుంది. ఇద్దరం పెట్టుకోవచ్చు సూపర్ పాయింట్ ప్లేయర్. ఏది ఇక్కడ నించడానికి కూడా ఆప్షన్ లేదు. రైనా ఒకసారి రా మన ఇద్దరం ఇటు సైడ్ వెళ్ళిపోదాం. మన ఇద్దరం అస్సలు రిస్క్ చేయకూడదు. లాస్ట్లో బ్రతికితే మనమే బ్రతుకుతాం. నేను కిల్స్ చేయలే కానీ డ్యామేజ్ పైన ఉంది మనది. డ్యామేజ్ అయితే సెకండ్ ప్లేస్ డ్యామేజ్. మనం అస్సలు రిస్క్ తీసుకోవాలి. వెయిట్ చేయి. ఇక్కడ రా. సర్లే పైకి వెళ్తున్నారు. ఓకే చలో అరే ఆల్మోస్ట్ రా. క్రోనాలోకి వచ్చి కొట్టి ఫస్ట్ ఏంటి ఫుల్ కిల్ చేసే. ఫుల్ కిల్ రా ఫాస్ట్. అరే ఓకే ఒకడే ఓకే. ఓపీ గైస్ మామూలుగా కాదు కొట్టేసాడు. ఓపీ గైస్. ఓపీ అంటే ఓపీ. MP40 దింపేశాడు. MP40 గన్ MP40 లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఎంతమందికి MP40 పవర్ తెలుసో కమెంట్ చేయండి. మీ ఎంతమందికి అది ఫేవరెట్ గన్ కూడా కమెంట్ చేయండి. చాలా లాస్ట్ టైం మనం మీరు ఛాలెంజెస్ కమెంట్ చేయమన్నాం. ఛాలెంజెస్ ఏం చేయలేదు. ఇప్పుడు చేసేయండి ఛాలెంజెస్తో పాటు మీరు ఒరే పైకి వేసాడు. ఓకే దూరం వేసాడు. ఈ ఛాలెంజెస్తో పాటు మీ గిల్డ్ కోసం యుఐడి అయితే వాడు కింద. ఓకే మనోడికి రిక్వెస్ట్ పెట్టేసాం. అదే హీల్ అవ్వడానికి. కిందే ఉన్నారు అందరూ. కిందికి వెళ్ళకు. వెళ్ళిపోయాడు కిందకి. ఓడిపోతాడు. రా పైకి వచ్చి వెయిట్ చేయి. 2v3 సిచ్యువేషన్. తెలిసిన వాళ్ళే కాబట్టి మన ఇద్దరు రా. వెయిట్ చేయి. బాన్ఫైర్ అయిపోతుంది భయం నాకు. అయిపోయింది. అరే నేడు నేను పడింది. అదే మనం కూడా వేసేద్దాం. అరే వాడు పడింది. రా కొట్టే. ఓకే ఓపీ. ఇటు సైడ్ కిందకి వెళ్ళిపో. అరే కంట్రోల్. ఓపీ నన్ను చేస్తారులే. ఇప్పుడు నువ్వే ఏదో చేయాలి.
వన్ విత్ అందరూ ఎండు కొట్టి ఓపి ఇక్కడ ఉండు ఇంకోటి వచ్చాడు గైస్ ఓపి ఇంకొకడే ఓపి గైస్ MP40 ఓపి ఇన్ ద చాట్ గైస్ మామూలుగా కాదు MP40 తీసుకొని ట్రిపుల్ కిల్ అది కూడా చాలా రిస్కీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అన్న టైంకి కొట్టాడు లేరు ఇంకా నన్ను ఇంకా ఓపి MP40 ఇన్ ద చాట్ చేయకపోతే నిద్ర పట్టదు గైస్ ఒక్కళ్ళన్నా చేయండి కనీసం చలో మామూలుగా కాదు ఇది MP40 లవర్స్కే తెలుస్తుంది MP40 పవర్ ఏంటో స్పామ్ చేస్తే MP40 అది కూడా 2 సార్లు ట్రిపుల్ కిల్ ఒక్కసారి అంటే ఏమన్నా అనుకోవచ్చేదో లక్ అని బట్ 2 సార్లు మామూలుగా కాదనమాట ఒరే దో తీసుకోవాలి చలో సూపర్ బాన్ ఫైర్ వేసావా ఇక నాకు రావట్లే ఓకే ఉన్నాడు కింద ఉన్నాడు ఓపి ఈడ వస్తాడు పక్క రావాల్సిందే అరే ఎక్కడి నుంచి కొట్టాడు రావద్దు వద్దు కొట్టే నీ దగ్గర ఆస్కార్లే ఓరియన్ ఇక్కడ ఉన్నాడు నేను మార్క్ చేస్తాను చూడు అక్కడ ఉన్నాడు రష్ ఫాస్ట్ మళ్ళీ జోన్లో పోతావు కొట్టి ఓయ్ వాడుతున్నారు ఆల్మోస్ట్ గైస్ MP40 పట్టుకుని మామూలుగా కాదు మనది తగ్గుతుంది క్రైనాక్స్ అలాగే ఉంది ఎస్ మనది 56 అవ్వాలి క్రైనాక్స్ 7 అదే 40 అవ్వాలి సరే మనం కూడా మన క్యారెక్టర్ మనం పెట్టేసాం వాల్ట్కి వెళ్ళాలి మంచిగా లిఫ్ట్ సెట్ చేసుకోవాలి అరే నువ్వు క్యారెక్టర్స్ పేరు ముందే పెట్టుంటే అయిపోతుంది కదరా ఓపి చలో పెట్టుకో సూపర్ వన్ పేరు పెట్టి అదే స్టార్ట్ కొట్టు 2 స్టార్ లాగా అయిపోద్ది సూపర్ బాన్ ఫైర్ అన్నది సూపర్ వన్ పేరు తప్ప ఏం రాదు గైస్ బండిల్ ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా క్రేజీగా ఉంది నవ్వు వస్తుంది కదా ఎంతమందికి నవ్వు వస్తుందో కమెంట్ చేసేయండి మామూలుగా కాదు బండిల్ ఉన్నది అది మనం పెట్టుకున్న క్యారెక్టర్కి మనం పెట్టుకున్న సూపర్ అదే దాన్ని టాక్టికల్ మార్కెట్ అవన్నీ మంచి కాంబినేషన్ మీరు కూడా పెట్టుకోండి ఓరియన్ పెట్టుకొని నేను చూపిస్తా క్యారెక్టర్స్ నాది క్రైనాక్స్ సేమే ఉంటుంది సేమ్ ఇదే క్యారెక్టర్స్ పెట్టుకొని సేమ్ టు సేమ్ పెట్టుకోండి పైన అక్కడ రష్ మనోడు వచ్చేసాడు వాడ బాటగాడు రాకరా అరే ఇద్దరు వచ్చేసారు అరే రా ఇక్కడే ఉన్నాడు కొట్టు నువ్వు వెళ్ళిపో ఓరియన్ వేసుకో నువ్వు ఓరియన్ వేసి వచ్చాయి ఓరియన్ వేసి ఓపి ఓయ్ ఇక్కడ ఇంకో వాళ్ళు వచ్చారు ఈయన్ని కొట్టే ఆ సైత్ లాగేసుకో ఫస్ట్ ఓపి ఫుల్ కిల్ ఓపి ఇంకా ఓపి కరెక్ట్ టైం కరెక్ట్ వాడాడు మనం చూపించుకుంటూ ముందుకెళ్ళిపోయి అలా నాకైతే G36 అయితే చేసుకున్నాం కామన్ స్కిన్ ఉంది అయినా కానీ బాగా అనిపిస్తుంది నాకు ఈ స్కిన్ కొంచెం బాగా అనిపిస్తుంది కొంచెం యానిమే ఫీల్ వస్తుంది అందుకనే వాడతాను అసల్ట్ పెట్టుకున్నా రేంజ్ పెట్టుకున్నా కరెక్ట్ టైంకి కరెక్ట్ స్విచ్ చేస్తే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు దీంతో ఈ గన్తో ఇది ఒక MP5తో సమానం MP5 3తో కానీ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది అక్కడ ఉన్నాడు చూడండి సారీ జస్ట్లో మిస్ ఓకే
అక్కడ ఉన్నాడు. నో 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 గాయ్. నాకు తెలుసు ఇప్పుడు ఇక్కడ మధ్యలో నుంచి అర్రే నేను ఎక్కడి నుంచి కొడుతున్నా. ఇక్కడ ఉండి ఇక్కడ బాన్ఫైర్ వేసారా? అంతే అంత వస్తాను. వస్తుందా బాన్ఫైర్? ఆగైతే మనం కూడా కూర్చుందాం. డ్యామేజ్ పడుతుందండి. సూపర్ బాన్ ఫైర్ సాధిస్తా. ఎవడో వస్తున్నాడు. ఒరే ఇట్రా 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 కూడా అక్కడే బ్రో ఈజీ బ్రో ఈజీ. నువ్వు కొడతావరా నువ్వు? ఓకే. అర్రే జస్ట్ ఓరియన్ నొక్కాను సరిగ్గా పడలేదు. రా వన్ బుల్లెట్ ఆడు కొట్టే రష్ కొట్టే. వన్ బుల్లెట్ స్ట్రైట్ వెళ్ళిపో. ఇక్కడ లెఫ్ట్కి పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి చూడు, ఆ స్టెప్స్ దగ్గర. చలో వేసిపోయాడు ఆడ. ఇంకెలాగో ఒరే వాడు హీల్ వేసేసుకున్నట్టున్నాడు. మరీ ఎక్కువ డ్యామేజ్ తీసుకున్నాడు. నాకు G36 నాకు బ్యాక్ ఇచ్చే. నీ దగ్గర స్కిన్ లేదా? ఉంది ఓపీ స్కిన్. నాకు G36 ఇచ్చే. ఇస్తాను. మనకు G36 వచ్చేసింది, MP40 కూడా వచ్చేసింది. మంచి గన్స్ ఉన్నాయి. క్రోనో నుండి మన దగ్గర యూఎంపీ ఇంకా AK-47. మన బండిల్ అసలు మ్యాచ్ అవ్వలే. ఒకటి షార్ట్ వేసుకొని క్రోనో లాంటి డ్రెస్ ఒకటి వేసా. అంటే వెనకాల నుంచి క్రోనోలో ఉంది, ముందు నుంచి వెరైటీ మాస్టర్లో ఉంది. పైన ఉన్నాడు మన పైన. ఓరే లేడేంటి? వెనకాల ఉన్నారా? ఇక్కడ కూడా లేడు. ఇది 2 సెకండ్ల క్రితమే నాకు కనిపించిన. నాకోడు ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్నా. ఒరే ఇద్దరు. బాన్ఫైర్. ఒరే ఇద్దరు వచ్చేసారు. ఓపి పర్ఫెక్ట్ టైమింగ్ బాగుంది. నీకుంది. ఈడౌట్. చలో ఇంకొకడే 1v3 అయిపోయింది. చలో ఈ మ్యాచ్ గెలిస్తే 139. మనం సూపర్ బాన్ఫైర్ కిందకి వెళ్ళిపోయాం. నేను 140 అయితే వెళ్తానా? 140కి అయితే వెళ్తాడు. ఇందులో పక్కా 140 కంపల్సరీ. 140కి వెళ్తే ఇంకా 150 కూడా వెళ్ళిపోవచ్చు. నా హైయెస్ట్ వచ్చి 162 అన్నమాట. 162 అంట. నా హైయెస్ట్ వచ్చేసి 126. ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చా బ్రేక్ తీసుకొని. సో ఇప్పుడంతా ఫామ్ అంతా పోయింది. ఇంకొంచెం టైం పడుతుంది. కొంచెం ఇక్కడ ఎవడో ఉంటాడు, పక్కా ఉంటాడు. అరే నా దగ్గర ఓరియన్ ఉందిరా. ఏమనుకుంటున్నావురా? అరే రా పైకి రా. 1 బుల్లెట్. ఒకడు రివైవ్ అవుతున్నాడు. అటు సైడ్ ఉన్నావా? సరే ఏం కాదు. ఇక్కడే నీడే పైన ఇద్దరు ఉన్నారు, అందుకే వద్దు. ఇద్దరు ఉన్నారు. రష్ చేసి వాల్ వేసాడు కాబట్టి వాడికి కనిపించదు. కొట్టి కిల్ వచ్చిందా? రాలే. ఆడ కిందకి దిగాల్సిందే ఏదేమైనా. మనోడు కొట్టేసినట్టున్నాడు. ఓపి ఇంకొకే ఒక కిల్ గైస్. ఎవరు కొడతారు? ఏకే MP40నా లేదంటే MP40 VSSVనా చూద్దాం. ఒర్రే రా రష్ చేసే. ఎలాగో 1 టీమ్మేట్. ఓకే ఓపి మనోడు వేరేవాడు కొట్టేసాడు. సిఎస్ కొట్టేసాడు. మామూలుగా కాదు. చలో గైస్ ఈ రౌండ్తో మన FS Crynox 140కి అయితే వెళ్ళిపోతుంది. మామూలుగా కాదు 140, మన 56.
ఎస్ నెక్స్ట్ వీడియోలో నాది 60 కోసం టార్గెట్ చేద్దాం. నాది 60 కాదు గైస్, 70 కోసం టార్గెట్ చేస్తాను. 70 అంటే అది నెక్స్ట్ వీడియోలోనే కాదు, కొంచెం టైం పడుతుంది. మరి ఒకే వీడియో నేను తీసుకెళ్తాను. చేయలేం. 60 70 కాకపోయినా కానీ 60 to 63 తీసుకెళ్తాను. గైస్ మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేద్దాం. కమెంట్ కూడా చేసేయండి మీ గిల్డ్ కోసం, గిల్డ్ టెస్టింగ్ కోసం యూఐడి, దాంతోపాటు మీ ఛాలెంజెస్ తొందరగా కమెంట్ చేసేయండి. ఫస్ట్ అండ్ 50 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలి. సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలి. వాళ్ళ And 50 subscribers వచ్చాడు మనకి. ఇందాక కూడా సేమ్ టీమేట్ వచ్చాడు. వాళ్ళది ఎలా అనిపిస్తుంది నాకు? ఓకే మనోడు ఆపే. హలో హలో క్రైనాక్స్ ఎస్ట్ అక్కే. ఓకే క్రైనాక్స్ హలో హలో క్రైనాక్స్. ఓ మనకి ఆపి అయిపోయింది. హలో క్రైనాక్స్ వినిపిస్తుంది. అరే రా 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 ఇక్కడ నాకు రష్ ఇంకొకటే. ఓకే 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 ఓవి మనకు కిల్ వచ్చింది గైస్. క్రైనాక్స్ది రివైవ్ ఇచ్చి మనోడికి రివైవ్ ఇచ్చి. అసలుకే పోయేటట్టున్నాడు. పోయాడు. ఓకే 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 కొట్టి 1 షాట్. ఓపీ ఎస్ 1v1 సిచ్యువేషన్. చలో రైట్ సైడ్ కొన్నాడు. వేసాడు జోన్లోనే పోయాడు. ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఆడ ఆఫ్లైన్ అయితే కాదు కదా, ఎందుకంటే షూట్ అయితే చేశాడు. ఆఫ్లైన్ అయితే కాదు, ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఆఫ్లైన్ అయితే కాదు ఆడ పక్క. చాలా రోజులైంది మనం ఫామ్ హౌస్ చేసి చూద్దాం. ఫామ్ హౌస్ పని చేస్తుందో లేదో చూద్దాం ఇన్ని రోజుల తర్వాత. P90 చాలా బాగుంటుంది. P90 ఫామ్ హౌస్ సేమ్ కాస్ట్ కాదు, ఫామ్ హౌస్ ఎక్కువ. అంటే నాకే కూడా డబ్బులు వచ్చాయి. రా పైకి వచ్చి మనం రొటీన్ స్పాట్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. మరి నలుగురు వచ్చారు, మన టీం బాగుంది అయితే. సరే మనం వాలేస్తాం. ఇక్కడ కూర్చొని ఇంకా క్యాంప్ అంటే క్యాంప్ అంతే. ఒరే ఎవడొచ్చాడు, వస్తాడు ఇప్పుడు పక్కా వస్తాడు. వచ్చాడు. ఓకే మనోడు కిందే ఉన్నా. భయపడుతున్నారు మన వాళ్ళు. సో లవ్లీ బాయ్. అరే కొట్టేశాడు. హెడ్ షాట్ కిందకి ఊరికే డీగిల్ పట్టుకొని కొట్టాడు. పా ఉర్రే హెడ్ షాట్. ఓకే మీరు కొట్టండి, అలాగా పెద్దగా ఏం లేదు. ఓపీ బ్రేక్ చేస్తున్నారు. ఓపీ తీవా ఉంది దగ్గర. ఇప్పుడు 3v2 సిచ్యువేషన్. మనోడు ఒక నాక్ అయిపోయేటట్టున్నాడు, జస్ట్లో మిస్. నేనైతే ఇంకా ర్యాంపేజ్ చూపిస్తాం. వద్దు ఓకే పర్లే వాలే ఓపి ఆడేదో అని బయటకు వెళ్ళిపోయి ఆడే మళ్ళీ ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఇందాక కూడా ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు. ఓపి 1v1 సిచ్యువేషన్ మామూలుగా కాదు. ఓర్రే కొట్టాడు. ఓపి గైస్ నాకు ఓపింది చాట్. చలో చాలా గైస్ మంచి గన్స్ ఏమైనా తీసుకుందాం. మనం మ్యాక్సిమం తీసుకుని వెళ్ళిపోదాం. అసలు ఆ ఫార్మర్స్ అప్పుడు వేస్టే, ఇప్పుడు వేస్టే. లేదు P90 ఇచ్చారని కొనుక్కున్నా, అది లాస్ట్ రౌండ్. నాకు తెలియదు, నాకు దొరికి. నువ్వు ఇంత గన్ తీసుకున్నావు, నువ్వు అది తీసేసావు. కొనుక్కో. తీసుకున్నారా? లేవు మంచిగా వస్తుంది. 2000 ఉన్నాయి. నేను కొనుక్కోలేరా? సరేగా నేనైతే నా ప్లాన్ ఉంది. నేనైతే ఇంకా రివైవ్ అయితే ఇవ్వను లోచానికి. అరే యార్ బ్లాక్ మెయిల్ చేస్తా. చెప్పానా ఇది కర్మ అంటే ఇది.
ఇది ఏంటి ఇది మూలగా కాదు కొట్టేసాడు. రా 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 P90 ఇస్తారా? నేను ఇవ్వను, ముందే మ్యాక్సిమం ఇవ్వాలి. ఇస్తారా? ఇప్పుడు చూద్దాం. క్రైనాక్స్ అయితే కొట్టేస్తాడు ఈజీ. ఒకడు ఎలాగో డౌన్. ఒర్రే పాపా దిగిపోయింది ఒక్కొక్కడికి. మనోడు AWM పట్టుకొని మామూలుగా కాదనమాట. ఇద్దరు AWM. 2-1 స్కోర్స్ 2-1. మనం థామ్సన్ తీసుకున్నాం. నేనైతే రష్ చేద్దాం. సరే రివైవ్ ఇస్తావా? నేను నాకు రివైవ్ ఇస్తే నువ్వు నాకు మ్యాక్ 10 ఇచ్చే, నేను నీకు థామ్సన్ ఇస్తా. ఒకవేళ రివైవ్ ఇస్తే సరే. అప్పుడు థామ్సన్ వస్తుంది నీకు ఓపి. స్టక్ అయిపోయింది. అది పని చేయట్లేదు. పని చేసింది. ఆగా మెడి వేసుకోకు. తీసా అలాగే మన లొకేషన్ అయితే తెలిసిపోయింది. ముగ్గురు వాడతాం సూపర్ 4v4 సిచ్యువేషన్. ఇంకా ఒకటి కూడా పోలేదు. అలా పోతున్నారు మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ నేను క్రైనాక్స్ పోకుండా రాకుండా ఏమీ చేయకుండా కూర్చున్నాం. ఒరే రా 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 ఇటు సైడ్ నుంచి రా. ఇటు సైడ్ నుంచి కాదు. ఓకే రివైవ్ వచ్చాను రా. ఓపి అమ్మా తొందరగా వేసుకోవాలి గైస్. మామూలుగా కాదు. జోన్ కూడా వస్తుంది. చాలా. ఒరే బయటికి వస్తే కొట్టేస్తారా? రా 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 రా. అరే ఎలా కొట్టాడు గైస్? చూద్దాం మరి. అబ్బా జూమ్ అన్ని డోర్లు వాడుతున్నారు. వీళ్ళందరూ స్నైపర్ పట్టుకొని జూమ్ చేసుకొని అలా గంట సేపు వెయిట్ చేసి కొట్టేస్తున్నారు. వీళ్ళు స్నైపర్, అందరికందరు స్నైపర్. అందరి దగ్గర స్నైపర్ ఉంది వాళ్ళ టీంలో. బాబా చూద్దాం. వాళ్ళ దగ్గర ఉంది కదా అని మనం తీసుకున్నాం అనుకో పోతాం. అందుకే డబుల్ మ్యాగ్జిమం. నాలాగా డబుల్ మ్యాగ్జిమం తీసుకోవాలి. ఒకటి నేను ఉంది ఆ కోడ్ తీసుకో. ముందు ఉంది కోడ్ నాకు కావాలి. నువ్వు వెళ్ళిపో. వచ్చిందా? ఏం లేరా బాబు. ఒరేయ్ వచ్చేస్తున్నారు. ఓకే ఒక డౌన్. రే ఏమైనా స్నైపర్స్ వాడుతున్నారా? వద్దురా రే ప్లీజ్ రా. వద్దురా. బ్యాటింగ్ చేస్తారు పక్కా బ్యాటింగ్ చేస్తారు. వెళ్ళాక పోతావు. పోతావు అంతే. ఓపి ఉన్నారా ఇక్కడ? బ్రో మనం కొట్టేసాం. చెప్పారా అలా ఆడాలి. టీమ్ కోఆర్డినేషన్ అంటారు. మనం కూడా ఇప్పుడు స్నైపర్ చేసాం. ఇప్పుడు మామూలుగా ఉన్నాం మన స్నైపర్తో. వాళ్ళు స్నైపర్ పట్టుకొని జూమ్ చేసుకొని ఒక గంట సేపు అలాగే పట్టుకొని మరి కొట్టారు. ఇక మనం కూడా పాలాలనే ట్రిక్ ఫాలో అయిపోయి కొట్టేద్దాం. నువ్వు కూడా స్నైపర్ వాడతా. మన టీంలో మామూలుగా కాదు, మనందరికీ జోష్ వచ్చింది. స్నైపరే పట్టేశారు. మామూలుగా కాదు వేసేది. రా వెళ్ళు. ఓకే. అరే హ్యాకర్ ఆడేంటి? అరే నాకు
ఇప్పుడు నాయన ఇంకోళ్ళు చెప్పాలి. ఒరే నేను ఎవరు జరుగు, నేను నన్ను పోయేటట్టు చేస్తున్నావు. నువ్వు వెళ్ళిపో. నువ్వు మన టీమే చేరికి వెళ్ళు. ఇక్కడ ఎంకరేజ్ కొడతారా విడిసిన ఎప్పుడు? అరే నా వెనకాల చూసుకో, నేను ఇక్కడ చూసుకుంటా. మరి మనోడు వచ్చాడు, ఒకడు మనోడు ఇక్కడికి వచ్చాడు, అటు సైడ్ పైకి వెళ్తున్నాడా? లేదు, అటు సైడ్ నుంచి వచ్చేటట్టు ఉన్నాడు. అటు సైడ్ నుంచి ఒకడు వస్తాడు. ఓన్లీ ఏడాలి ఉంది, ఓన్లీ ఏడవలే అనమాట. మొట్టకి వెళ్ళవరా? నాకు తెలుసు ఇటు సైడ్ ఎవరు లేరని. ఒరే ఒరే వద్దురా, ఆయన ఆపచ్చు కదరా, నీరో లేకున్నారు వీళ్ళు. టూ స్టెప్స్. ఒరే 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 ఆగరా, రే ఒరే ఆగరా. అరే రా 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 రా, సేవ్ అవుతా పా. కొట్టేయండి, కొట్టు. నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర మ్యాక్సిమం ఉంది, తీసేసుకో. రే మ్యాక్సిమం రా పా. గేస్ మన వాళ్ళు కూడా మ్యాక్సిమం తీసేసుకున్నారు రెపనెంట్స్, మనం కూడా తీసుకోవాలి. గేస్ 3-3 చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఈ మ్యాప్లో. ఒరే ఈ డబల్ మ్యాక్సిమం అని బోల్తే బాబురావు ఎవరు గైస్? కామెంట్ చేయండి. గైస్ బాబురావు మా తాత అని మాత్రం కమెంట్ చేయకండి. చాలా డబల్ మ్యాక్సిమం ఓపి. మామూలుగా కాదు, వాళ్ళు తీసి కొట్టారు, మనం కూడా కొట్టాలి, తగ్గేదేలే. రా 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 రా. వెళ్ళిపోండి. నేను లాంగ్ చూసుకుంటా. వెనకాల ఎవరు రాదు. సర్లే నేను ఇక్కడ కూర్చుంటా. నేను షార్ట్ ఇంకా లాంగ్. ఒరే ఎందుకు రా అప్పుడే లాంగ్? అప్పుడే నాకు వెయిట్ చేయొచ్చు కదా. ఒరే క్రైనాక్స్ నాకు తెలిసి అవసరం ఉంది. నీ అవసరం చాలా ఎక్కువ ఉంది, నువ్వు లేకపోతే ఇంకా అవ్వదు అంతే. సో నేను వచ్చేస్తాను. ధీరా వెనకాల నుంచి రావాలి, వెనకాల నుంచి. అరే లొకేషన్ ఎక్స్పోజ్డ్. మనోడు బుల్లోడా. రా. అరే ఇక్కడికి ఒకడు వచ్చాడు చూడు. ఓకే. అరే యార్ వాలే నా దగ్గరికి రా అబ్బా. అరే ఎక్కడ వాలే, అక్కడేకుండా వేరే చోట ఎక్కడ. అరే పోతావు పోయావు. జస్ట్లో మిస్ అయిపోయింది. చూద్దాం ఇంకొక మ్యాచ్ అంతే. ఇది ఈ మ్యాచ్లో కూడా అవ్వకపోతే ఇంకా చాలా అర్థం. గెలిచే మ్యాచ్, చేతికి వచ్చిన మ్యాచ్, వాళ్ళ క్యారెక్టర్ స్కిల్ పట్టుకొని అలా వచ్చేసారు. రెడీ ఇంకా వదిలేదే లేదు మామూలుగా. మీరు ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి. మేమైతే ఇండియన్స్. నాకైతే సైట్ అయితే కావాలి. సైట్ నాకు ఇచ్చేయి, ముట్టుకోకు. సైట్ నాది. నాకు సైట్తో ఉంటుంది చూడు ఇంకొకటి వేయడానికి. బా గ్లూ మేకర్ వచ్చింది. సైట్ నాకు కావాలి. ఉంచుతా. ఫస్ట్ నన్ను తీసుకో. అరే యార్ సైట్తో పాటు ఇంకొకటి వస్తుంది చూడు, అది నాకు కావాలి. రే ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చారా బాబు? రా ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఇక్కడ నీ సైడ్ వస్తున్నాడు. లోపలికి రా, ఇక్కడ రా, లోపలికి వచ్చి. సర్లా అనేసి ఫస్ట్. ఇంకొకడిని పక్కనోడిని.
రివైవ్ అవుతా కూర్చుంటున్నారు రా, ఆడికి ఒక రివైవ్, వీడికి రివైవ్, వాడికి చెప్తూనే రివైవ్, ఉన్నా వాడికి పక్కన రివైవ్. ఉన్నాడని నువ్వేమో వినట్లే. అరే అంత డ్యామేజ్ ఇచ్చారా? పర్లేదులే, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంత డ్యామేజ్ హెల్పింగ్ బాట్స్ ఒక్కొక్కరు పెట్టుకున్నాయి, హెల్ప్ అవుతా అంటే చిరాకు వస్తుంది. వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. టేక్ ఇట్ ఈజీ బ్రో. నేనంతా తీసి బ్రో ఇంకా కొట్టేద్దాం మళ్ళీ. ఇదేంటి పెట్టాం కదా. ఇక్కడి నుంచి అది 8, అది ఇక్కడి నుంచి అది 88. అసలు 8 అంటే 8 చూద్దాం. పెట్టేసాం. ఓపి ఓపి మన వల్ల వచ్చింది ఇప్పుడు పాయింట్స్ తెలవు. గేస్ మీ అంతమంది ఒరే ఇక్కడికి వచ్చేసారు ఏంట్రా? అరే వాళ్ళు ఎవరు వేసారు? ఒరే వాళ్ళు ఎందుకు వేసేవరా? నేనేలే, నేను ఇక్కడెక్కడ ఉంటే నన్ను బాల్ వేసి కిందకి వెళ్ళడానికి లేట్ చేస్తాడు. పోయింది, ఈ రౌండ్ కూడా పోయిందనమాట. చూద్దాం. ఓపీ ఓపీ చలో చలో గేస్ మనోడు ఏదో ఒకటి చేసి ఓపీ ఓపీ రారా. అరే ఇది ఒక్కటి గెలువురా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. కొట్టు 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 కొట్టు. ఓపీ 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 ఇంకొకడే మార్చేస్తాడు. ఈజీ కొట్టేస్తావు. ఈజీ 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 ఈజీ. వద్దు వద్దు వద్దు. అరే కదా, రివైవ్ అవ్వడానికి పొజిషన్లో లేడు వాడు, పొజిషన్లో లేడు. మధ్యలోకి వెళ్ళిపోయాడు. పర్లే ఒక రౌండ్ పర్లే అంటే ఏంటారా? 3 రోజులు నడిపాం. పర్లే అంట ఏం కానీ స్క్రీన్ కూడా అర్థం కావట్లే గైస్. బట్ నాకైతే ఆప్షన్ లేదు. వీళ్ళు మ్యాక్స్ లో వాడతా కూర్చుంటే నేనేం చేయగలను? కూతో నేను ట్రై చేస్తాను 140కి వెళ్తాను. 140కి వెళ్ళాకే స్క్రీన్ రన్ అవుతుంది. వాడు వస్తాడు కోట, ఎందుకు రాకపోతారో అర్థం కాదు. డ్రైవర్ వాకింగ్ చలో. ఓకే వద్దురా ప్లీజ్ 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 వద్దు. అరే యార్ ఒరే సేవ్ పా గైస్. ఈ జోన్ వల్ల పోయింది. చీ వచ్చాడు గైస్. చూద్దాం 1v2 సిచ్యువేషన్. ఒకడు వెనకాల ఒకడు ముందుడికి. వాళ్ళే ఓపిరా. నువ్వు కొట్టాలి బ్రో, నువ్వేనా కొట్టు బ్రో, నువ్వు ఈ వల్ల మ్యాచ్ ఒరే 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 ఎక్కడి నుంచి ఎలా కొడుతున్నాడో కూడా తెలియకుండా కొట్టేసుకున్నారు. ఓకే కూడా హెచ్ఆర్ కొట్టండి రాదు గైస్. ఓలీ మ్యాక్సిమం స్పామ్ తప్పట్రా. మ్యాక్సిమం బట్టి నువ్వు చెప్తా పట్టేదే ఆల్రెడీ. మ్యాక్సిమం బట్టి దింపుతూనే ఉంది అందరూ. భయపడాలి లక్ష్యం. సరే దీని పైకి వచ్చి పైకి వద్దురా. మ్యాచ్ పోతుంటే కూడా పైకి రమ్మంటుంది. పైకి వస్తేనే గెలుస్తావు చెప్తున్నాను. ఎప్పుడు గెలపోతే నేను మ్యాచ్ ఇప్పుడే స్ట్రీమింగ్ చేసేది అవ్వదురా. ట్రిక్స్ లో నేనైతే అచ్చా ఇంకా మానబడదు. ఫస్ట్గో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కొట్టా. ఇంకా చాలా మనమైతే పైకి వచ్చాం. మనం ఇక్కడి నుంచి కొంచెం కవర్ ఇద్దాం క్రైనాక్స్కి. నువ్వు అక్కడే ఉండు, నాకు కనిపిస్తున్నారు వాళ్ళు. నేను నీకు కవర్ ఇస్తా. నేను నీకు కవర్ ఇస్తాను. నువ్వు అక్కడొక్కడ ఉన్నాడు, అక్కడొక్కడ ఉన్నాడు. వాళ్ళు వేసాడు. వద్దు అస్సలు రష్ చేయకు. నేను నీకు కవర్ ఇస్తా, బయటే ఉండు. వద్దు రష్ వద్దు ప్లీజ్. ఒకసారి నా ర్యాంక్ కూడా పడుతుంది.
ఒరేయ్ చెప్తూనే ఉన్నా అక్కడ వాళ్ళు వద్దని. ఓకే ఓకే కమాన్ రివైవ్ నువ్వురా వచ్చే కిందకి రివైవ్ ఒరే నన్ను వేస్తాడు. అరే రా బ్రో రా 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 రా. కొట్టచ్చు బ్రో నేనేం చేస్తా, ఆడొచ్చి నన్ను కొట్టాడు. నాకు బ్రో తెలియదు. రివైవ్ వచ్చాడు. అది చేయట్లేదు ఇది చేయట్లేదు. కొట్టు ఓయ్ ఓపి. అరే వాళ్ళే మనమే ఓపి. అరే మళ్ళీ వాళ్ళే రా. అరే నేనైతే నో ఫియర్, నేను 140కి వెళ్తా. వదలని చెప్పా 140కి వెళ్ళి వదలని చెప్పాను నేనైతే. ఇప్పుడు ఎంత? చాలా దారుణంగా ఆడతా 140కి వెళ్ళి వరకు అస్సలు వెళ్ళాను. చాలా ఫైట్ చేస్తా 140 అయితే. ఇది లాస్ట్, ఇంకా మామూలుగా ఉండదు, కొట్టేస్తాం ఇంకా అస్సలు వదలదు. 139 అలాగే అయిపోయింది. ఎప్పుడైనా లాస్ట్లో కొంచెం పైకి వెళ్తే అయిపోద్ది అనే టైంకే మంచి ప్లేయర్స్ వస్తారు. మంచి ప్లేయర్స్ కాదు, కోఆర్డినేషన్ ఉంటే ప్రతి మ్యాచ్ గెలుస్తాం. మీకు ట్రిక్ మీరు పడుకొని హెడ్ షాట్ ఏం చేస్తే పక్క హెడ్డే పడుతుంది. హెడ్ ఎలా పడితే అర్థం కాదు. ఇక్కడ నుంచరా బ్రెయిన్ అంటే చూసుకున్నారా? ఒరే రీలోడ్. ఓకే ఓపి. అరే నువ్వు తొందరగా ఇచ్చేయి నాకు, మళ్ళీ నేను వేసుకోవాలి. స్టార్ అయితే వచ్చింది. ముగ్గురు M590 తీసాం ఎక్సెప్ట్ క్రైనాక్స్. నాకు తెలిసి M590 వరకు వచ్చి ఉండదు, లాస్ట్లో ఉన్నాడు కాబట్టి. చూసారు కదా మనం క్రోనో లాంటి డ్రెస్ వేసుకున్నాం. M590కి స్కిల్ కావాలి, అంటే నాలాగా అలా పైన ఏదో చెప్తున్నారు సరిగ్గా వాయిస్ రావట్లేదు వాళ్ళది. వెనకాల నుంచి బా నాకైతే వెనకాల నుంచి కొట్టకూడదు. కొట్టేస్తున్నారు మానరు ఇంకా నుంచి కొట్టడం. ఒక్కటన్నా అరే నువ్వు వస్తే చాలా గైస్ ఓపీ ఇన్ ద చాట్. థ్యాంక్ యూ మన టీమ్మేటే ఓపీ అంటున్నాడు, ఇంకా మామూలుగా కాదు. ఇంకా ప్రైమ్ తెచ్చేసాను కదా ఎంపైనట్తో మామూలుగా ఆడను. ఇంకా M590 ప్రైమ్ తెచ్చేస్తాను నేను. థర్డ్ ఆర్డర్ ఆడేవాడిని M590 పవర్ చూపిద్దాం ఇంకా. మన వాళ్ళు కోడా మీద కూడా M590 పవర్ చూపిద్దాం. ఓ పైన ఉన్నాడు. అరే పక్క నుంచి వచ్చాడు. పోతా చూసుకో కిందకు వస్తే కొట్టచ్చు. వాళ్ళే
అవే మనోడు కొట్టేసాడు. రారా రే నువ్వు పోరా. చూసుకో. అయిపోయింది రౌండ్ అయితే. లేరా, మా దగ్గర కూడా ఒక్కడి దగ్గర అనుకో. కొట్టు కొట్టు అయిపోయింది. ఒక్క మినిట్ రా ప్లీజ్ 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 కనబెట్టా. చాలు మనమే మనమే లెట్స్ గో. అడు ఫోన్లో పోతాడు వచ్చాడు కొట్టు. గైస్ మళ్ళీ కొట్టేసాం. MP53 పెట్టుకుని ఉన్నాడు వీడు. కొట్టేసాం. ఒప్పి నేను ఎందుకు ఇస్తా, నాకు దొరికింది. నేను కొట్టుకుని నేను తెచ్చుకున్నా. M590 ఇచ్చేసాగో. ఎవరికి కావాలి తీసుకున్నాడు. నాకు నాకు ఏదో ఈ రెండు ఓడిపోతాయండి వస్తుంది. అరే నాకెందుకో మళ్ళీ మనమే గెలిపిస్తాం అనిపిస్తుంది. మనం అయితే టాప్ 1 4-3-2-1 మనది తెలిసైతే. డెత్ 0 అంటే మీరే ఆలోచించండి. మనం బ్యాటిల్స్ చేసాం. ఇప్పుడు కానీ MP53 అవుట్ అవుతే అంత వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటారు. MP53 పెట్టిన నాకు అవుతుంది మాట. నేను మాట నువ్వు కొట్టాలి. నువ్వు కొట్టరా. అరే వచ్చేసాడు వీడు పక్క నుంచి. ఒక్కొక్క చోట నుంచి. క్రైనాక్స్ నోరు ఏంటో కానీ కావాలని చేస్తున్నాడు, ఊరికే చేస్తున్నాడు తెలీదు. ఓడిపోవాలని చెప్తానే వాళ్ళ టీంకి వెళ్ళింది. పర్లే నన్ను కొట్టి తీసేసుకో. ఓపి ఇంకొక్కడే పోయాడు ఆడు. ఓపి గైస్ మనం మళ్ళీ గెలిచేసాం. గైస్ ఫైనలీ మన టార్గెట్ అయితే ఫినిష్ చేసాం ఈ రోజుకైతే. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోని లైవ్ చేయబోతున్నాం. బాగుంటుంది లైవ్ స్ట్రీమింగ్. అందులో మనం గిల్ టెస్ట్ లైవ్ తీసుకోబోతున్నాం. ఓకే, సో మిస్ చేయకండి గైస్. చాలా గైస్ ఈ రోజుకైతే అంతే. సైనింగ్ ఆఫ్ మీ సీజన్స్ గ్యాంగ్ FF.